హాయ్ వ్యూవర్స్. నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి వాస్తవాన్ని క్రాస్ చెక్ చేసుకున్నాక చెప్తాను. ఇన్ కేస్ అందులో ఏదైనా పొరపాటుగా చెప్పితే ఆ వీడియో తీసి అవతల పడేస్తాను. కింద రెండు కామెంట్లు పెట్టినా పద్ధతిగా పెడితే దానికి రిప్లై కూడా ఇస్తూ ఉంటాం. అలా బయట వారు కానీ తెలిసిన వారు కానీ కింద మన సబ్స్క్రైబర్లు కానీ ఏదైనా విషయాలు చెప్తే నేను క్రాస్ చెక్ చేసుకుంటా. అందులో భాగంగా ఇసుకకు సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే అది ఏపీలో 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇసుకకు సంబంధించి ఈ వైసీపీలు చెప్పింది ఏంటి, పేరుకే ఉచిత ఇసుకని అంటున్నారు కానీ అక్కడ ఒక పెద్ద మాఫియా ఉంది, ఇసుక మీద కోట్లు కోట్లు దండుకుంటుంది ఈ టీడీపీ గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మేము వచ్చాక కొత్త పాలసీ తెస్తాం, ఇసుకను అందరికి అందుబాటులో ఉంచుతాం, అవినీతి అరికడతామని చెప్పి 2019 నుంచి 2024 మధ్య జగన్ అధికారంలోకి వచ్చాక అసలు ఇసుకనే దొరకకుండా చేశాడు, భవన నిర్మాణ కార్యక్రమం చనిపోయేలా చేశాడు. ఆ తర్వాత ఇసుక అందుబాటులో ఉంచుతున్నామని చెప్పేసి అడ్డదిడ్డంగా ప్రైవేటులు కట్టబెట్టాడు. వాళ్ళు వేలకు వేలు దొబ్బేశారు. చివరికి ఆ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు టీడీపీ అనుకోండి, కోటరెడ్డి శ్రీధర్ అన్నాడు, వైసీపీలో అన్నాడు, ఓపెన్గా అన్నాడు అసలు పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు మాకు ఇసుక దొరకట్లేదు కానీ మా కళ్ళ ముందు లారీలు వెళ్ళిపోతున్నాయి అంటున్నాడు. అంటే ఏంటి, ఏపీలో ఉన్న ఇసుకని లారీల ద్వారా వేరే రాష్ట్రాలు తరలిస్తున్నారు. ఇది జరిగింది 2019 నుంచి 2024 మధ్య. అఫ్కోర్స్ వైసీపీలు చెప్తున్నారు సేమ్ ఇదే. 2019 నుంచి 2024 మధ్య కూడా జరిగింది అదే. 2019 నుంచి 2024 మధ్య ఏపీలో ఉన్న వాళ్ళు కూడా దొరకల. 2014 నుంచి 2019 మధ్య ఏమైంది, ఏపీ వాళ్ళకి దొరికింది. ఇప్పుడు ఏపీ వాళ్ళకి దొరుకుతుంది. కానీ ఇసుక జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మీకు అర్థమైంది ఈ వీడియోకి ఇంటెన్షన్. ప్రభుత్వాలు మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీలో ఉన్న కూడా ఇసుక దొరకల, ఇప్పుడు ఏపీలో ఉన్న వాళ్ళకి ఇసుక దొరుకుతుంది. కానీ ఇంకా ఇసుకను భారీగా తవ్వుతూ ఆ ఇసుకని ట్రాక్టర్లకి లారీలకి నింపేస్తూ ట్రాక్టర్ దాంట్లో లోకల్గా వాడేస్తారు. కానీ లారీలకి నింపింది ఏం చేస్తున్నారు, వేరే రాష్ట్రాలు తరలిస్తున్నారు. చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకా మరికొన్ని చోట్ల. కొల్లిపార దగ్గర ఇసుక ర్యాంప్ ఉండేది, ఇసుక స్టాక్ పాయింట్ ఉంది. మా మిత్రుడు ఒక అతను వెళ్ళాడు. అతను కొల్లిపార నుంచి ఇక నందివెలుగు వస్తున్నాడు. ఆ మూమెంట్లో కొల్లిపార నుంచి పైకి వెళ్తే హనుమానపాలెం వచ్చింది. అటు సైడ్ మొత్తం ట్రాక్టర్లు పెట్టున్నాయట. అవి అసలు కొన్ని వందలు వేలు కూడా తెలియదు, అన్నీ ఉన్నాయట. ఇతను నందివెలుగు సైడ్ టర్న్ అయ్యాడు రైట్ తీసుకొని. దాన్ని ఇతను ఎందుకంటే పక్కన వాళ్ళకి ఫోన్ ఇచ్చి వీడియో రికార్డ్ చేయమని చెప్తే మొత్తం 500కు పైగా లారీలు. అతను అరౌండ్ 1 minute 40 seconds వీడియో రికార్డ్ చేసి నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి. మొత్తం లారీలు. ఏంది నీ లారీలు అండి అతను చెప్పాడు ఒకటే మాట. ఇవన్నీ కూడా ఇసుక కోసం వచ్చిన లారీలు. రీచ్ నుంచి స్టాక్ పాయింట్కి ఇసుక తేగానే వీటికి లోడ్ చేసి పంపిస్తారు. ఇందులో మామూలుగా చెప్పింది ఏంటి, ఒక వ్యక్తికి ఒక 20 టన్నులు ఇసుక డైలీ అని. ఇక్కడ అంతకుమించి కూడా తోడుతూ ఎక్కిస్తూ ఉన్నారు, మధ్యలో గ్యాంబ్లింగ్ చేస్తూ ఉన్నారు. తర్వాత వీటిల్లో ఇన్ని వందల లారీలు ఏపీలో ఈ చుట్టుపక్కల గోల్డెన్ ఇసుక చూడండి, ఇసుక పాయింట్లు ఉన్నాయి. ఇన్ని వందల లారీ ఇక్కడే కాదు ప్రతి చోట ఇలాగే వస్తూ ఉన్నాయట. మరి ఇసుక అంత ఎట్టిపోతుంది. ఇది వర్షాకాలం. వర్షాకాలంలో ఏపీలో అంత భారీ నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది ఇసుక. నిన్న జగ్గేపేట దగ్గర ఎక్కడ ఒక ఇసుక పాయింట్ ఒక లారీ దొరికింది. అది వచ్చేసి 30 టన్నులు ఉంది, ఉండాల్సినంత 20 టన్నులు. సో ఎక్స్ట్రా దానికి డబ్బులు ఛార్జ్ చేశారు 8,000. అది పట్టుబడకపోతే రాష్ట్రం దాటేసిద్ది. అండ్ అక్కడ ఏపీలో వచ్చేసి తక్కువ మొత్తం ఇసుక్కొని వేరే రాష్ట్రం వచ్చి ఎక్కువ మొత్తం అమ్ముకుంటా ఉన్నారు. అంటే ఇసుక మాఫియా యథేచ్ఛగా సాగుతుంది. సో ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చేసి పర్యావరణ మంత్రిగా ఉన్నారు, దయచేసి పర్యావరణాన్ని కాపాడండి, అడ్డదిడ్డంగా ఇసుకను తోడేయకుండా చూడండి. అండ్ చంద్రబాబు గారు మీరు అన్నప్పుడు లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అంటున్నారు. బట్ ఇసుక మాత్రం యథేచ్ఛగా వేరే రాష్ట్రాలు తరలిపోతుంది. అడ్డదిడ్డంగా ఎవరికి పడితే వాళ్ళు వచ్చి ఇసుక కొంటున్నారు, కానీ వాళ్ళు వాడుకోవట్లేదు, ఐసునట్టు పట్టుకెళ్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోండి.